ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఈ స్థాయిలో ఇలా మీ ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు. మీరు నాకు గత 10-12 సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి, నేను లేట్ అయిపోయింది. 70 రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ బంద్ చేయట్లేదు, బాడీ సహకరించట్లేదు, చాలా సన్నబడ్డాను, కొట్టబోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా నేను నైట్ వేసాను, నైట్ వేసామండి ఇది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గెలుద్దాం అనుకున్నాను తప్పు, కానీ గెలవలేకపోయాను. ఇట్స్ ఓకే. ఇంత దూరం వచ్చాను, టాప్ 5లో ఉన్నాను. కారణం కూడా మీరే, మీ అభిమానం, మీ ప్రేమ, ఆప్యాయతల వల్ల టాప్ 5 నిలిచాను. అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు, నెల రోజులు, ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది. కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో. మీరు చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు, అది చూస్తూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈరోజు నాకు ఫోన్ చేసి చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా ఆడామన్నాను, బాగా నవ్వించావు, బాగా ఎంటర్టైన్ చేసావు, నువ్వు రియల్ విన్నర్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటివరకు నన్ను గెలిపిస్తూ ఉన్నాను, నేను గెలుస్తూ ఉన్నాను, ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను. అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. సీజన్ 4లో 13 వారాల నుండి టాప్ 7 నిలిచాను. ఇప్పుడు సీజన్ 8లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్ మా అండ్ బిగ్ బాస్. జీవితాంతం బిగ్ బాస్ అండ్ స్టార్ మా ఛానల్కి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ మా మరొక స్థాయిలో నుంచి సీజన్ 4 నుండి నన్ను ఎంటర్టైన్గా పరిచయం చేశారు ప్రపంచానికి. మరొకసారి అవినాష్ అన్నవాడు కామెడీయే కాదు, ఏదైనా చేయగలడు, ప్రతి టాస్క్ ఆడతాడు, కామెడీ తప్ప ఏం చేయగల అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను, ప్రూవ్ చేశాను. అది మీ అందరి ధైర్యం, మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హౌస్లో చాలామంది కంటెస్టెంట్స్ నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా. థ్యాంక్ యూ సో మచ్ రా తేజ అండ్ రోహిణి, మీకు కూడా. ఇంకేం చెప్పాలి, ప్రతిక్షణం అనుక్షణం చివరి శ్వాస వరకు మీ అందరూ నవ్విస్తూ ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగడానికి అడగచ్చు అన్న. 70 రోజులు లేకుండా లోపల బయటకు వచ్చి చేసుకుందాం. పార్టీ ఉంది, పుష్ప కూడా ఉంది థియేటర్లో. విన్నర్ నిఖిల్ గురించి కామ్ అండ్ కంపోజ్. వాడు ఫస్ట్ 3 వారాలు 4 వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్. అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను, 3-4 వారాలు చాలా డల్గా ఉన్నావు, నేను నిఖిల్ని చూడట్లేదు, వేరే నిఖిల్ని చూస్తాను చెప్పాను. దాని తర్వాత కొంచెం ఎమోషన్లో ఫీల్ అయి ఉన్నాడు. వాడు ఎమోషన్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆటలు స్టార్ట్ చేశాడు. నైస్ పర్సన్, మంచి స్నేహితుడు, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. కత్తిలా ఆడుతున్నా అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందు చెప్పాను స్టేజ్ మీద, నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళాను, ఆయన మెంటాలిటీ నచ్చింది నబిల్ది. వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు, అందుకే లోపలికి వెళ్ళి నబిల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. మా ఇద్దరు కూడా సెట్ అయిపోయింది. మన కరీంనగర్, మనది కరీంనగర్, వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అక్కడ. బిగ్ బాస్ 4లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి బిగ్ బాస్ 8లో వచ్చిన ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ ఏంటి? అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. కొంచెం బిగ్ బాస్ సీజన్ 4లో నేను కొంతవరకు నేర్చుకున్నాను లైఫ్ అంటే ఏంటనేది. సీజన్ 8లో పూర్తిగా నేర్చుకున్నాను. బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు, ఒక మనిషి వాల్యూ గురించి కానీ, ఫుడ్ వాల్యూ గురించి కానీ, టైం గురించి కానీ, ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, మనం ఒక పర్సనాలిటీ, ఒక మనిషి క్యారెక్టర్ ఏంటనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్. చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ సీజన్ 8లో. 100% మనకు తెలుసు, మనం 15th వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది, మన కప్పు రాదు, బ్రీఫ్ కేస్ వస్తే పట్టుకొని లటక్న పట్టుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. కమెడీలో కప్పు రాదా అని ఈ క్వశ్చన్ చాలా పెద్ద వైరల్ అయింది. ఎందుకంటే మా తేజ గారు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు, కమెడియన్స్ కప్పు రాదు, కమెడియన్స్ని అక్కడ వరకు చూస్తారు, అక్కడ వరకు తీసుకెళ్ళారు, గెలిపించని చెప్పారు. ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ 4 నేను 13th వీక్ బయటకు వచ్చినప్పుడు అనిపించింది. అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా, ఎంజాయ్ చేసాం అనుకుంటాం.
సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది. కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. చాలా మంది స్ట్రెస్లో ఉంటారు. ఆఫీస్ నవ్విస్తున్నాం, టాస్క్లు ఆడుతున్నాము, మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల, మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము, మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. అంటే అన్నిట్లో కామెడీ, టాస్క్లు, ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాము, మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ 4 అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను. చూద్దాం, ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా, చాలా మంది కమెడియన్స్ వెళ్తుంటారు, ఎవరెవరు గెలుస్తారో నేను వెయిట్ చేశాను. వాళ్ళకు క్వశ్చన్ రేట్ చేసిన తర్వాత నేను టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. నాకు టాప్ 5 వరకు వచ్చాను కదా, గెలుస్తూనే ఒక హోప్ వచ్చింది. దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం, డైలాగ్ చెప్పడం తెలియదు. మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం, నవ్వుతాం, ఏదనిపిస్తే మాట్లాడేస్తాం. అలా మ్యాన్లీగా ఉంటే మనకు పర్సనాలిటీ కాదు, కొంచెం ఫన్నీగా ఉండే క్యారెక్టర్ మనకు. బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ 5 వరకు వచ్చాను. నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప, వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప నాకు తెలియదు. బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ 5 వరకు వెళ్ళాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని. బట్ 15కి వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. బట్ జీవితంలో కోరిక ఉండిపోయింది. బిగ్ బాస్లో ఒక కమెడియన్ గెలవాలి, ఒక ఎంటర్టైనర్ గెలవాలని నాకు కోరిక ఉంది. గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేనే కాదు, ఇలా ఎంటర్టైన్ చేసే కమెడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఎక్కడెక్కడ అన్న వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా టాప్ 5 వరకు రాలా, అంటే టాప్ 2కి వచ్చాడు గౌతమ్. అయితే మరి ఏమనుకుంటున్నారు? టాప్ 5 వచ్చాను, సీజన్ మన నవదీప్ గారు వచ్చాను, టాప్ 2 రాలేదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా మనం ఏంటంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి చాలా హోప్స్ ఉండే. స్టేజ్లో కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తానని. బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా 6th వీక్ వెళ్ళి 2nd పొజిషన్ అంటే ఆల్మోస్ట్ ఇది విన్నర్ నా దృష్టిలో. అది బ్రీఫ్ కేసులో ఎంత అమౌంట్ ఉందనేది అయితే మీరు అడిగారు. బట్ ఆబ్వియస్లీ బట్ ఎంత అయిపోతాం చెప్తే ఫిగర్ చెప్తే బాగుంటుంది. నేను నాకు సార్ అడిగాను, బట్ చెప్పలేదు. నాకు చెప్పకపోయినా సూట్ తీసుకొచ్చాము, నాకు ఇస్తే బట్ ఇవ్వలేదు. తెలుగు వాళ్ళకి టైటిల్ ఇవ్వకుండా కన్నడ వాళ్ళకి కూడా మీరు ఏమైనా ఫీల్ అవుతారు? అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు, సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు చూడరు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి సినిమాని చూస్తారు, ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు. భాష చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు, అతని బిహేవియర్ చూస్తారు, ఆ క్యారెక్టర్ని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్. నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫీలింగ్ అయినా మనం అందరం ఒకటి. చివరిగా మనం ఇండియన్స్, మన భారతీయులు అన్నా అది నాకు తెలియదన్నా. అంటే స్టార్ బ్యాచ్ వాళ్ళని గెలిపించాలి అని ఒక రూమర్ ఉంది, మాటి వాళ్ళని గెలిపిస్తారు, బయట వాళ్ళు సపోర్ట్ చేయరు అనేసి ఒక రూమర్ ఉంది. మీరు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అంటే అది రూమర్ కదన్నా, దాన్ని రూమర్ క్రియేట్ చేసి కాబట్టి అది రూమర్ అనుకున్నాము. నాకు తెలియదు యాక్చువల్లీ. నాకు దానికి సమాధానం తెలిసి చెప్పాను 100%. దాని గురించి మనకు తెలియదు అన్నా. అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం. బట్ నేను సినిమా అనే పిచ్చితో, సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది, ఒక సినిమా కంటిన్యూటీ కూడా. బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను. కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చారండి ఇంట్లో. బట్ ఇట్స్ ఓకే, హెయిరే కదా మళ్ళీ పెరుగుతుంది. పృథ్వీకి మీకు బాగా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కదా, చాలా హిట్ మూమెంట్స్ ఉన్నాయి మీ మధ్యలో, తర్వాత మాట్లాడుకున్నారా సార్? నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒకటి గేమ్ వరకే, ఆట వరకే. మనం ఒక షోకి వచ్చాము, ఇది ఆట వరకే, బయటకు వెళ్ళినా నాకు ఇలాంటివి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను. ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి. మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్, వద్దు వద్దడం కూడా, ఒరే అని పిలవడం, వాడు అని పిలవడం. ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి 2 సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నాయంటే అది తెలియకన్నా తెలిసి నాకు తెలియదు. బట్ అది గేమ్ వరకు ఉంది. బట్ నాకు మాత్రం పృథ్వీ ఒక మంచి ఫ్రెండ్ అనే, ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను. ఇండస్ట్రీకి వచ్చాను, బట్ మనకు టీవీలో అవకాశం వచ్చింది, ఆదరిస్తున్నారు.
డెఫినెట్గా మంచి మంచి అవకాశాలు ఉంటే డెఫినెట్గా చేస్తాను. మొన్న స్టేజ్ మీద కోన వెంకట గారు వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది శ్రీ విష్ణు గారు మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఈరోజు మార్నింగే కేరళ నుంచి మలయాళం డైరెక్టర్ కాల్ చేశారు. ఏదో అది బిగ్ బాస్లో మలయాళం స్లాంగ్ చూసారంట, అది బాగా నచ్చి చిన్న ఫన్నీ క్యారెక్టర్ రాసుకుందంట. వస్తున్నాయి అవకాశాలు ఇప్పుడిప్పుడే, కానీ సినిమాలు రావాలి చేయాలని నాకు ఉంది, వెయిటింగ్. హౌస్ లోకి ఉపేంద్ర గారు లోపలికి వచ్చి మిమ్మల్ని తీసుకురావడం ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది తీసుకొచ్చా? అంటే అందరినీ నార్మల్ గా ఎలిమినేట్ అయ్యారు, ఒక సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ మీకోసం లోపలికి వచ్చి తీసుకురావడం, అది ఉపేంద్ర గారు. అదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించండి. బట్ నేను ఊహించాను వచ్చేస్తాననేసి. అంతే. అంటే సినిమాటిక్ లెవెల్లో మనకి ఎంత ఎలివేషన్ ఇచ్చారు. గన్స్, టార్గెట్ 1, టార్గెట్ 5, టార్గెట్ ఎందుకు ఇంత ఆగమవుతారు నన్ను తీసుకోబట్టి ఏంటని చెప్పేసి నా ఫీలింగ్ మనసులో అర్థమైపోయింది. చివరికి గురి మనకే వస్తానే అయిపోయింది. బట్ అంత గొప్ప హీరో, స్టార్ హీరో మన కోసం వచ్చారు, మనకి తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే చాలా నవ్వుతూనే వచ్చాను లోపలికి, నవ్వుతూనే వెళ్ళాను, నవ్విస్తూనే వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది అన్న, ఆయన వచ్చి తీసుకెళ్ళాను, చాలా హ్యాపీగా ఉంది. నేను మొత్తం 5 అన్నదమ్ములు. నేను మా రెండో ఆయన కొంచెం 3 ఆడపిల్లలు, కొంచెం ఫినాన్షియల్ స్టాటస్ బాగాలేదు. దాంట్లో పెద్ద అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకున్నాను అమౌంట్ వస్తే, బట్ రాలేదు. బట్ అయినా నేను కష్టపడి ఎంతో కొంత సంపాదించి మళ్ళీ తన అన్నయ్య వాళ్ళ పాప కోసం పెళ్లి కోసం కూడా పెట్టాను. బేసిక్గా మా ఇంట్లో అందరి వాయిస్ అలా ఉంటుంది. మా పెద్ద అన్న వాయిస్ నా వాయిస్ తో సేమ్ ఉంటుంది అనమాట. అండ్ మా డాడీ వాయిస్ నా వాయిస్ తో సేమ్ ఉంటుంది. ఆడ బాగుంటాయని చెప్పాను. ఫేవరెట్ అనేది నాకు రోహిణి, శివంగి, మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా? రోహిణి నా ఫేవరెట్ కంటెస్టెంట్. చాలా అద్భుతంగా ఆడింది. మీరు 14 వీక్ చూసినట్టయితే ఒక టాస్క్లో తను చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్లో కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా ఆడింది. తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాయిలో. బట్ తను నేను ఇద్దరం వేరు కాదు, ఇద్దరం ఒకటే. నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను వెళ్ళినా నేను వెళ్ళినా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ నేను వెళ్ళాను. రోహిణి గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ అందరు బాగా ఆడారు. ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. టాస్క్ తను ఒక ఫైటర్గా అనిపిస్తుంది. టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది. ఆ పరంగా అయితే నాకు ప్రేరణ టాస్క్ వైజ్. ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి ఎక్కువ ఫ్రెండ్షిప్ నవీన్తో ఫ్రెండ్షిప్ వెళ్ళాను. అంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఏం కాక ఏం సంగతి డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మనం దోస్తుగా మాట్లాడి అనిపించింది. అందుకే నాకు నబీల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్దరు ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏదన్నా అన్నీ తెలుసు కాబట్టి నబీల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది. విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంటెడ్. అంటే ఒక్కొక్కటి ఒక గేమ్స్ ఉంటుందన్న. తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది. తన ఆట గురించి మనం చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒక ఆట గురించి చెప్పే అంత గొప్ప అని కాదు. తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా పని ఉంటూ. నేను చాలాసార్లు చెప్పాను హౌస్లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను. మనకంత తెలియదు. అందరు ఎవరైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామ్యాన్ కానీ మనకు మార్కెట్లో కొత్త డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు, కొత్త యాంగిల్స్ పెడుతుంటారు ముందుకు వెళ్తున్న కొద్ది. మేము అంతే కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో. ఆ నేర్చుకున్నదే సీజన్ 8లో నేను చూపించాను అంతే. ఏం లేదన్నా, బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకుని కూడా వేస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటుంది. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అంతా బిగ్ బాస్ ఆడించే ఆట.
ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఓటింగ్ ఎలా వేస్తున్నారు, ఏం చూసేస్తున్నారు అనే డౌట్ అయితే మీకు వచ్చింది. Yes. అది బయటకు వచ్చిన తర్వాత మీకు చూస్తే ఏమనిపించింది? బేసిక్గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్ ఏమవుతుందంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుంది అని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు, ఫౌల్ గేమ్స్ బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తున్నా ఒక చోటు నేను జనాలకు చెప్పడం జరిగింది. ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు, సేవ్ చేస్తానని వాళ్ళు చాలా విచ్చలుడిగా ఆరగానే చెప్తున్నారు, మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేస్తారు బ్రో అని చెప్తున్నారు, ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్నీ చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయినాయి. అట్లా ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికో క్వశ్చన్ ఉందన్న, బిగ్ బాస్కి ఆట ఆడడానికి వెళ్ళాలా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఎవరంటే ప్రతి ఒక్కరు నామినేషన్కి రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది, మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, పని చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవియర్ చూస్తారు. అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలంటే నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేదు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి. హలో, మీరు నామినేషన్ తను అడగలేదు. ఒక వారమేమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను, నీవు ఉన్నది 10 వారాలు, 10 వారాల్లో టికెట్ ఇచ్చిన 2 వారాలు తీసేయండి, 8 వారాలు, 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిత్ సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నవీల్ ఎవిషన్ షీల్డ్ ఇచ్చి నాకు సేవ్ చేశాను. మిగతా సార్ నన్ను నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు టికెట్ ఫినాలే గెలవడం వల్ల మీ ఓటింగ్ డౌన్ అయ్యి 5th ప్లేస్లో ఉన్నారు అనుకుంటున్నారా? అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్కి రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమన్నాడు, వీడికి ఓటు వేయించాలని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటాయి కదా, ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఓటు వేయడం, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నారు, ఓటు వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు, కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. యాక్చువల్లీ కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, రేటింగ్లు పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అదే అన్న, మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు, ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు, గెలవడానికి చాలా కసిగా అయ్యాడు టాస్కులు, గెలిచిన అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్ వచ్చి గెలుస్తారేమో అతను ఫైట్ చేసి. బట్ ఇందాక చెప్పాను, అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము, ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడడము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు బూస్ట్ ఇస్తుంది మనం ఎలిమినేషన్ అనేది. కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాము. బిగ్ బాస్ అన్యాయం చేశాడు అనుకోవచ్చా? మీ గోల్డెన్ బ్రిఫ్ కేసు కానీ చేశాను, ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఒక కాన్సెప్ట్తో వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మనని చాలా మంది స్టార్ బ్యాచ్ కి 55 లక్షలు ఇచ్చేసి మనం దొబ్బేద్దాం అని ప్లాన్ చేశారనేసి అంటున్నారు. దానికి నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుందండి. స్టార్ మా బ్యాచ్ అని నేను ఎప్పుడు మాకు ఐడియా లేదు. ఫీలింగ్ అయితే వచ్చింది అన్న, మెంబర్స్ అలా అయితే మీకు ఫ్యూచర్ ఉందని మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటేనిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కి కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ వీక్ కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుని నేను రోహిణి లేదా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రియమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు, నాకు డెఫినెట్గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వాళ్ళు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు
నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలా వెళ్తారన్న బిగ్ బాస్ ప్లీజ్. మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉంది అంటే ఎంత దూరాన్ని వెళ్తాను. సీజన్ 4 లో వచ్చి 13 వీక్స్ వరకు ఉన్నారు కదా. ఇప్పుడేమో టాప్ 5 కొంచెం నెక్స్ట్ టైం వెళ్తే డైరెక్ట్ కప్ తీసుకొస్తారా? అది మీరే ఓటు వేసి నన్ను గెలిపించారన్న. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ ఎంత అవకాశం వస్తే ఓటు వేసి గెలిపించాను డెఫినెట్గా. బిగ్ బాస్ 2 సార్లు వెళ్ళారు కదా, బిగ్ బాస్ లో కంటెస్ట్ చేయడం తర్వాత ప్రతి కంటెస్టెంట్